అక్కడికి వచ్చి కలవడానికి వచ్చినప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అని చెప్పారండి. అక్కడికి వచ్చి ఒక్కొక్క విభాగాలు మొత్తం అక్కడ సతీష్ ఆంధ్రరామూర్తి గారు ఊగిపోయాడు. ఇంకొక అతనేమో బోయపరిచి గారు హీరో ఎట్టి తిరుగుతున్నాడు. ఎవరు జస్ట్ సీరియల్ అనేది పైకి వచ్చింది. ఎవరో సీరియల్ అంటేనే మీరు పైకి ఎత్తున వేసే పంచులు వచ్చిపోతారు. వెళ్ళిపోయిందా? అదే యాక్చువల్గా అందరూ బాగున్నారా? అదే బాగా టికెట్ దాకా ఎందుకు వస్తున్నారు? ప్రశ్న తీసుకున్నారు. కొన్ని స్నాక్స్ తీసుకున్నారు అందరూ లేదా? ఆ తీసుకోకపోతే మాత్రం ఇప్పిస్తారేంటి అలా చెప్తారా? నాకేంటారండి ఎంతమంది పెడితే. ఓకే, ఇప్పుడు మనం వచ్చింది యాక్చువల్గా ఎవరి గురించి మాట్లాడడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ముట్టుగా ఇంకో 2 పేర్లతో పెంచుకుంటారు. ఒకటి దేవుడు, 2 కాబోయే సీఎం. అంటే సీఎం అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ అవ్వాలి ఏదో చేయాలి కదా, డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం అక్కడికి. మరి ఇంకా 8 నెలలు అనుకుంటా ఎలక్షన్స్ కి. మన ప్రతి ఒక్కరికి ఒకే ఒక ప్రశ్న ఉన్నారు మనసులో, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం ఎలా? ఇదే కదా మన అందరికి అదే జరగాలి. ఎందుకంటే ఆయనకి దోచుకునే ఆలోచన లేదు, దాచుకునే అవసరం లేదు. అలాంటి వ్యక్తికి ప్లాన్ గా ఉంటే ఎదురు లేదు. ఆయన గెలిపిస్తే రాష్ట్రానికి తెలియదు. ఆయన ఎవరికి నిద్ర లేదు. సరే సరే వస్తాను ఇప్పుడు. కానీ ఇప్పుడు మనం ఆయన గెలిపించాలని వచ్చు. మన దగ్గర పంచడానికి అయితే డబ్బులు లేవు, పంచడానికి మంచి మాత్రమే ఉంది. ఆ మంచిని 10 మందికి తెలియచేయాలి. అదే కదా మనం చేయాల్సింది. ఏదంటే ఈ రోజుల్లో లిక్కర కాసిపడి మగాడు, కుక్కర కాసిపడి ఆడది ఓటేసిందంటే ఒంటి మీద లిక్కర కూడా వచ్చారు. కాబట్టి మనం జాగ్రత్తగా మంచిని నమ్ముకుని ఓటేయాలి, మంచి పని ఎవరు చేస్తారో తెలుసుకుని ఓటేయాలి. ముఖ్యంగా మనం ఇప్పుడు వాట్సాప్ లో, చాలా ఫేస్బుక్ లో గ్రూపులు ఉంటాయి. జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని గ్రూపులు ఉంటాయి. అందులో అందరూ మన ఫ్యాన్సే ఉంటారు. ఆ పోస్టులన్నీ షేర్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది. మనకి ఆ పోస్టులు షేర్ చేసుకుని అవి తెలుసుకొని ఓటు అవసరం లేదు మనకు. మనం మామూలుగా వేసేస్తాం పవన్ కళ్యాణ్ గారి ఓటు. అది తెలియాల్సింది ఎవరు? వేరే వాళ్ళకి. కానీ ఏ గ్రూప్ లో చూసినా ఓటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు. మనమే మాట్లాడుకుంటాం, మనమే డిస్కస్ చేసుకుంటాం. దానివల్ల ఏ రాదు. ఎందుకంటే మీకు చెప్పవలసిన లేదు, ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఓటేస్తారు వీళ్ళంతా. మనం చెప్పాల్సింది, తెలియజేయాల్సింది వేరే వాళ్ళకి. అది తెలియాలంటే ఈ గ్రూప్ పేర్లు మారాలి. ఫస్ట్ గ్రూప్ నెక్స్ట్ సీఎం ఎవరో ఒక గ్రూప్ చెప్పండి. అప్పుడు మా నాయకుడు అంటూ అందరూ జాయిన్ అవుతారు. ఆ నెక్స్ట్ సీఎం ఎవరో అనే గ్రూప్ లో అందరూ జాయిన్ అవుతారు. కాబట్టి అప్పుడు అందులో వాళ్ళందరినీ పరివర్తన చేసేలాగా మా పోస్టులు పెట్టండి. అలాంటప్పుడు మీరు మళ్ళీ సపరేట్ గా పోస్టులు షేర్ చేయాలి అవసరం లేదు. అది మనకి మనం షేర్ చేసుకోవడం అసలు తప్పు, చాలా తప్పు. అది వేరే వాళ్ళకి తెలియజేయాలి. అలాగే ఇది పల్లెటూరు ఉన్నారు కదా తెలియాలి. మరి వాళ్ళు ఫేస్బుక్, వాట్సాప్ లో యూజ్ చేయరు. పల్లెటూరు మొత్తానికి తెలియాలి, వాళ్ళకి ఎలా తెలియజేస్తాం. ఇప్పుడు సపోజ్ మీటింగ్ పెడితే యూత్ ఎక్కువగా వస్తారు, మంచిదే. ఒక వేస్తారు, ఒక 10 మంది వచ్చి పైకి లేపుతారు, ఒక పైకి లేకపోవడం అన్నా అంటారు పై నుంచి. ఆ అన్నా అనే వాడికి ఓటకూడదు, కింద 10 మంది ఉంటారు వాళ్ళకి ఓటకూడదు. వాళ్ళు లేచిన అభిమానం మంచిదే, కానీ ఈ టైంలో మనకు కావాల్సిన అలాంటి అభిమానం కాదు. ఇదంతా మీ పెద్దవాళ్ళకి తెలియచేయాలి. నువ్వు ఎందుకు చొక్కాలు తిప్పుకుంటున్నావు, ఎందుకు ఆయన చూసి విజిలేస్తున్నావు అనేది మీ పెద్దవాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎంతమంది మీ పేరెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఓటేస్తారు చెప్పండి. అదే నేనంటే మనం వెళ్ళి వేరే పార్టీ వాళ్ళకి కానీ ఆ పార్టీ పెద్దలతో కానీ మనం వెళ్ళి మాట్లాడతారు. కూడా చాలా మంది చూసామంటారు. అదే మన పెద్దవాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళు ఫ్రెండ్స్, ఎంత పార్టీలు వేరైనా కానీ వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ మన ఇంట్లో మనం ఇన్స్పైర్ చేయగలిగితే ఆటోమేటిక్ గా పక్కన వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. వెళ్ళి చెప్పిన వాళ్ళు వినరు. అలాంటి కులపిచ్చి, ఆ మత పిచ్చి రాజకీయాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వెంటనే నువ్వు చెప్పిగానే వినేంత లేదు ఇక్కడ. కాబట్టి మనం ఫస్ట్ పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఇన్స్పైర్ చేయాలి ఖచ్చితంగా.
ఇలాంటి మీటింగ్లు మనం పెట్టుకునే కంటే కూడా ఈ టైంలో ఒక్కొక్కరుగా వెళ్ళి కొన్ని చోట్ల కొంతమంది చెప్పినా కూడా చాలా బాగుంటుంది. అదే ఎప్పుడు మనం ఎక్కువ మీటింగ్లు పెట్టుకోకూడదు. మనందరం ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే చాలు. తర్వాత ఒకసారి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కొన్ని ఊర్లు కానీ అట్లా వెళ్ళేసి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినా ఏమో అదే చెప్పుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు మనం తెలిసి ప్రతిసారి చెప్పుకోవడం అవసరం లేదు. అలాగే ఈ ఆ పల్లెటూరులో ఎలా వాళ్ళందరినీ అంటే సపోజ్ ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్లు ఉంటారు. మనం ఊరికి ఇంటికి వెళ్ళి చెప్పాలంటే కూడా చాలా కష్టం యాక్చువల్గా. కానీ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారనుకోండి, సపోజ్ ఒక మండలంలో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారు ఆ ఈవెంట్కి. అలాంటి ఈవెంట్లు కండక్ట్ చేసి చిన్నపిల్లలతో ఇన్స్పైరింగ్ డాన్సులు స్కిట్ రూపంలో కూడా మనం చైతన్యపరచవచ్చు. యాక్చువల్గా అక్కడ వచ్చే జనాల్ని జనసేనకు ఓటేసే విధంగా మనం చైతన్యపరచాలంటే ఒక స్కిట్ రూపంలో తెలియజేయచ్చు, ఒక సాంగ్ రూపంలో తెలియజేయచ్చు. అలా మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న జనాలంతా వస్తారా? అంత పిచ్చ మన టీవీ అన్న కానీ లేకపోతే ఏదైనా కానీ ఆ పల్లెటూరు వాళ్ళకి తెలియచేయాలంటే ఇలాంటివి కండక్ట్ చేస్తే గ్యారంటీగా మనం అందులో సక్సెస్ అవుతాం. ఊరికి ఇంటింటికి వెళ్ళాలంటే చాలా కష్టం, మనిషికి తెలియచేయలేం కూడా. కాబట్టి ఇలాంటివి ఒకసారి ప్లాన్ చేయండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజేసి పల్లెటూరు వాళ్ళకి తెలియడానికి ముఖ్యంగా. ఎందుకంటే ముందుగా మనం చేయాల్సిన వాళ్ళ యూత్ ఎలాగో అందరూ తెలుసు. మన పక్కన వాళ్ళు చదువుకున్న వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది ఎవరు ఓటు చేయాలనే విషయం. కానీ పల్లెటూరులో చాలా మంది ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.